సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? కూడా 2026 సంవత్సరం కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. జూన్ 2 వరకు 100% శుభఫలితాలు ఇస్తాడు. ఎందుకంటే 11వ భావంలో ఉన్నాడు కనుక, ఖర్చులతో గురువు ఉంది కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ తారుమారవుతాయి. గురుగారు, 2026 ఆంగ్ల సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది? సింహరాశి వారికి కూడా 2026 సంవత్సరం కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనుకూల గ్రహాలు తక్కువ ఉన్నాయి, ప్రతికూల గ్రహాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మిథున రాశిలో సంచరించేటువంటి గురువు జూన్ 2 వరకు 100% శుభఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే 11వ భావంలో ఉన్నాడు కనుక వీరు అనుకున్న కార్యక్రమాలు చాలా వరకు పూర్తి చేసుకోవచ్చు. ఎప్పటిలో నుంచోనో ఈ కార్యక్రమం చేస్తే బాగుండు అనుకునే కార్యక్రమాలు జూన్ 2 లోపల వీళ్ళు పూర్తి చేసుకోవాలి. సంతానం విషయంలో కూడా వారి అభివృద్ధి విషయంలో కానీ వారికి సంబంధించిన శుభ కార్యక్రమాలంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆత్మీయులతో వీరు కలిసి ఏదైనా కార్యక్రమాలు చేయాలనుకుంటే వివాహాది కార్యక్రమాలు కూడా జూన్ 2 వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే అనుకోకుండా కొత్త అవకాశాలు రావడానికి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి జూన్ 2 వరకు ఈ గురువు వీరికి పూర్తిగా 100% శుభఫలితాలు ఇస్తుంది. జూన్ 2 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి వచ్చిన తర్వాత అది వ్యయభావం, ఖర్చులతో గురువు ఉంది కనుక ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలన్నీ తారుమారవుతాయి. జూన్ 2వ తారీఖు 2 తర్వాత తర్వాత ఆత్మీయులతో మనస్పర్ధలు, సంతానం విషయంలో అనుకున్నంత ఫలితాలు రాదు, వీరు ఆశించిన ఫలితాలు రావు, ఇష్టంగా చేసే కార్యక్రమాలు వ్యతిరేకమైపోతాయి, ఖర్చులు పెరిగిపోతాయి, సమాజంలో పేరు తెచ్చుకోవాలనుకునేటువంటి వారు సమాజంలో నిందలు పడాల్సిన పరిస్థితి, చెడ్డ పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు వస్తాయి, పరీక్షల్లో రాస్తే ఫెయిల్ కావడం కానీ, లేక అనుకున్నంత మార్కులు రావడం కానీ, ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. వ్యయంలో గురువు ఉంటే పని పెరుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, అనుకున్న పనులు మాత్రం ఉండదు, కేవలం కష్టమే అన్నట్టుగా వీళ్ళ జీవనాన్ని గడిపే పరిస్థితి ఉంటుంది. సో జూన్ 2 వరకు వీరికి ఒక 50% గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. ఇక రాహువు వీరికి ఎక్కడ ఉంటున్నాడు? సింహరాశి వారికి 7వ ఉంటున్నాడు, 7వ ఇంట్లో ఉంటున్నాడు. సింహరాశిలో కేతు ఉంటున్నాడు. ఇది మామూలు కాలసర్ప దోషం కాదు, ప్రబల కాలసర్ప దోషం అని చెప్పవచ్చు. డైరెక్ట్గా ఎదురుగా రాహు ఉంటున్నాడు, వీళ్ళ రాశిలో కేతు ఉంటాడు. వీరు ఈ పని అనుకుంటే డెఫినెట్గా ఆ పని ఫెయిల్యూర్ అవుతుంది, లేదా వాయిదా పడుతుంది, లేదా ఆ కార్యక్రమే చేయలేరు. వారు కష్టపడి ఒక కార్యక్రమాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకొని వారు ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఏదో విధంగా ఆ కార్యక్రమం అయిపోతుంది. మీకు ఉదాహరణకి ఎక్కడైనా ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశారు, వీళ్ళు దాన్ని మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా వీళ్ళు చూసుకుంటున్నారు. సాయంత్రము అంతా ఏర్పాట్లు అయిపోయింది, అక్కడ అలంకరణలు, డెకరేషన్లు, జనాలంతా వచ్చేసారు, జోరుమున వర్షం వచ్చేసింది. పూర్తిగా నిరాశపడిపోతారు, ఆ కార్యక్రమం పూర్తిగా వాయిదా పడిపోతుంది. అట్లాంటి పరిస్థితి ఇంచుమించుగా వీరు ఏ పని చేసినా అలాంటి పాపం వెంటనే వ్యతిరేక ఫలితాలు, అనుకున్నది సాధించలేకపోవడం, దానికి తగినంత ఫలితం రాకపోవడం. అలాగే వీరి గురించి జనాలు ఎక్కువ అంచనా వేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఈయనకు వివాహమైంది అనుకున్నాం, ఈయన ఒక ఆయన సింహరాశి ఆయన ఉన్నాడు మనకు, ఆయనకు వివాహమైంది. ఆ లైఫ్ పార్ట్నర్ ఈయన గురించి ఆమె ఏదేదో ఊహించుకుంటుంది, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ అంచనాలను ఈయన అందుకోలేకపోతుంటాడు. లేదు పోనీ ఒక కార్యాలయంలో పనిచేస్తుంటాడు, అక్కడ అధికారులు నువ్వు ఈ పని చేయగలవు, ఈ ప్రాజెక్ట్ మొత్తం నువ్వు చేయగలవు, అది ఇదిని ఈయన్ని చాలా గొప్పగా వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఈయనకేమంత శక్తి లేదు, ఉన్న శక్తితో చేస్తే అది వాళ్ళకి ఆనడం లేదు ఆ పని. ఆ రకంగా కూడా ఎదుటివారి అంచనాలను, ఎందుకంటే ఎదుటివాడు రాహు, వాడు విపరీతమైన ఆశ, వీరి నుంచి విపరీతంగా ఆశిస్తున్నాడు. ఈయనేమో కేతు, నిరాడంబరత, సింపుల్గా ఉండేటువంటి మనస్తత్వం, ఈయనకున్న శక్తి సామర్థ్యాలు ఈయనకు తెలుసు, వాళ్ళు గొప్పగా ఊహించుకుంటున్నారు. ఈ ఆశ నిరాశల మధ్య వారిని సంతోషపరచలేక, ఈయన సక్రంగా పని చేసుకోలేక స్ట్రెస్ అయిపోతూ ఉంటారు, బాగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఈ 7లో రాహువు, అలాగే జన్మరాశిలో కేతు. లేదు జన్మరాశిలో రాహువు ఉండి అక్కడ కేతు ఉన్నాడు అనుకోండి, ఈయనకు అంచనాలు ఎక్కువ ఉంటుంది, వారికి తగ్గిపోతుంది. సో ఇది కాలసర్పదోషంలో ఒక ఎక్కువ శాతం ఇబ్బందిని పెట్టేటువంటి కాలసర్పదోషం. సో ఈ రకంగా కాలసర్పదోషం బాగా పట్టి పీడిస్తుంది ఈ సంవత్సరం అంతా ఈ సింహరాశి వారికి. అలాగే ఇక శని భగవానుడు అష్టమములో సంచరిస్తున్నాడు. మీనరాశి, సింహరాశి వారికి అది అష్టమ శని. అష్టమ శని, 8వ ఇంట శని, అన్ని సమస్యలే. అనుకున్న కార్యక్రమాలు జరగవు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, సోమరితనం ఉంటుంది, బద్ధకంతో కొన్ని పనులు చేయలేకపోతారు, వ్యవసాయ రంగంలో నష్టాలు, పనివారి సహకారం ఉండదు, తోటి సహ ఉద్యోగుల సహకారం ఉండదు, ఇంట్లో సహకారం ఉండదు. ఏ రకంగా చూసినా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తూ ఉంటుంది, అనుమానాలు ఎక్కువైపోతూ ఉంటాయి ఇంటా బయట కూడా. అలాగే మనకు కాంపిటేటివ్ స్పిరిట్లో మనం వెనకడుగు వేస్తూ ఉంటాం. తెలియనటువంటి ఒక రకమైన మెల్లదనం అయిపోతుంది మన జీవితంలో, ఒక రకమైనటువంటి డల్నెస్ అంటాం చూడండి, స్లో అయిపోతాము, నిరాశ ఎక్కువ ఉంటుంది, యాక్టివ్గా ఉండలేరు.
ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా నిరాశగా వైరాగ్యభావంతో ఏదో జీవితం నడుస్తోంది అన్నట్టుగా ఉంటుంది. అలా సింహరాశి వారికి ఈ 2026 సంవత్సరంలో ఆ గురువు వల్ల ఒక 50% సుఫలితాలు రావడానికి మాత్రమే అవకాశం ఉంది. మిగతా గ్రహాలంతా ప్రతికూలంగా సంచరిస్తుంది. మరి సింహరాశి వారికి ఎటువంటి పరిహారాలు పాటిస్తే అనుకూలంగా ఉండొచ్చు? తప్పనిసరిగా వీరు కూడా అష్టమ శని కూడా ఏలినాటి శని అంతటి దోషాన్ని ఇస్తుంది కనుక, శారీరకమైన శ్రమను కూడా ఇస్తుంది కనుక, వీరు శనీశ్వరునికి సంబంధించిన ఆలయాలు, తిరునల్లారులో ఉన్నటువంటి శనీశ్వర ఆలయం కానీ, లేకపోతే మహారాష్ట్రలో శనిసింగనాపురం అనే అవునవును. సిద్ధి క్షేత్రానికి కాస్త దూరంలో అక్కడికి వెళ్ళవచ్చు. అలాగే ఆంధ్రదేశంలో మందవల్లి అని ఒక ప్రాచీనమైనటువంటి శనీశ్వర ఆలయం, అక్కడ కూడా వెళ్ళవచ్చు. ఇలా కాస్త శనీశ్వరునికి సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి ఆలయాలు ఏమైనా ఉంటే వాటిని దర్శించుకోవడం, అక్కడ ఆలయాల్లో వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి ఏ పూజాది కార్యక్రమాలు ఉంటే అభిషేకాలు అర్చనలు అవి నిర్వర్తించుకొని రావడం. ఒక అంత దూరం వెళ్ళలేము, అంత శక్తి లేదు అందరికీ అనుకుంటే శనివారం రోజు శివలింగానికి పాలాభిషేకం నిర్వర్తించడం, గోవులకు ఆహార పానీయాలు అందించడం, వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం. ఈ సహజంగా మన ఇంట్లో చాలామంది ముసలివారు ఉంటారు కదా, వారికి నల్ల ద్రాక్ష కానీ నేరేడు పళ్ళు కానీ తీసుకెళ్ళి ఇవ్వడం. అది కొంతవరకు శనిదోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల 1-2 సార్లు, ఈ సంవత్సరం అంతా మనకు ఇంచుమించు 12 నెలలు ఉంది కనుక 6 నెలలకు ఒక మారు, 6 నెలలకు ఒక మారు, అలాగా ఈ సంవత్సరంలో 2 పర్యాయాలు కన్నా వీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకొని రావడం వల్ల ఈ కాలసర్ప దోషం, ఈ ప్రబల కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కర్కాటక రాశిలో గురువు వచ్చేస్తున్నాడు కదా, మరి అంతవరకు గురువు బాగున్నాడు, కర్కాటక రాశిలోకి వస్తే వ్యయం కదా. అందువల్ల జూన్ తర్వాత ఏదైనా గురు సంబంధమైనటువంటి ఆలయాలు, మనకు గురువులు చాలామంది ఉన్నారు. మనకు హయగ్రీవ స్వామి మహావిష్ణువే గురు రూపం. అవును. అలాగే దక్షిణామూర్తి దత్తాత్రేయ ఆయన సాక్షాత్తు పరమశివుడి గురువు రూపం దక్షిణామూర్తి. వారిద్దరిని ఆది గురువులు కనుక, లేకపోతే దత్తాత్రేయ స్వామి వారు మీరు అన్నట్లుగా, సిద్ధి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి మనకు ఈ గురు రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో ఉంటుంది, వారి దగ్గరికి వెళ్ళడం. ఇలా గురువులకు సంబంధించినటువంటి ఆలయ సందర్శనం, ఆ గురువులకు అందుబాటులో ఏదైనా అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటే వారికి కాస్త ఈ సమస్యల నుంచి బయటపడి ఊపిరి పీల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయినా 50% సుఫలితాలకి అవకాశం కనిపిస్తుంది. విన్నారు కదా, సింహరాశి వారు గురుగారు చెప్పిన పరిహారాలు పాటించి 2026 సంవత్సరంలో శుభ ఫలితాలు పొందగలని ఆశిస్తున్నాం.